ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీహరిహర పీఠం వేద పండితులు మంత్రి లోకేష్‌కు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ, ఈ సమావేశానికి విచ్చేసిన నాకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ చేశాను. 2 ఏళ్లు వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో 2 ఏళ్లు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశాను. ఈ దేశంలో సుమారు 9 ఏళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా 6 పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది. మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు లోకేష్. అమెరికాలో ఉన్నావా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అనే అనుమానం వచ్చింది. ఈ ఉత్సాహం, జోష్ చూస్తుంటే నా యువకళం పాదయాత్ర రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు, నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, జూన్ లాక్కున్నారు. అయినా మన వాళ్ళు తొడగొట్టి తగ్గేదే లేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో అదే విధంగా ఈ రోజు నాకు అంత ఘన స్వాగతం పలికారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ చూసుకుంటాడు అన్నారు. చంద్రబాబు 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారన్నారు. డల్లాస్ లో ఏకంగా 3 కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. అమెరికాలో హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45,000 మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారని అన్నారు. ధైర్యం ఇచ్చారు. ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే అని అన్నారు. మీ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11 కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. గతంలో మనల్ని మద్రాసీలు అనేవారు. మద్రాసీలు కాదు, తెలుగు వాళ్ళం ఉన్నామని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. అభివృద్ధి చేసి ఎన్నికల్లో గెలవచ్చని నిరూపించే వ్యక్తి చంద్రబాబు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే కంప్యూటర్లు అన్నం పెడతాయా అని ఆనాటి ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తే విమర్శించారు. మీరొక్కసారి హైటెక్ సిటీకి వెళ్తే గుర్తుపట్టలేని పరిస్థితి. చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తోంది. చంద్రబాబు వయసు 75 ఏళ్లు. 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. ఆయన స్పీచ్ ను ఇంకా అందుకోలేకపోతున్నా. ఏదో ఒక రోజు ఆయన స్పీచ్ కు దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా అన్నారు లోకేష్.